హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ హ్యాపీ యూట్యూబ్ ఛానల్. నేను ఈ రోజు అయితే మా ఇంటి గణపతి డెకరేషన్ అండ్ పూజ అయితే సింపుల్గా ఆడంబరం లేకుండా అయితే చేసేసుకున్నాను. మీరు కూడా నాలాగా ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. సో ఇప్పుడు దానికోసం అయితే నేను ఇక్కడ ఒక టేబుల్ తీసేసుకొని ఒక డెకరేషన్ క్లాత్ అయితే ఇలా వేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఒక క్లాత్ పెట్టేసేసుకొని మనకి వినాయకునికి అయితే 21 పత్రాలు అయితే ఇలా 21 పత్రాలు అయితే పెడతారు కదా. సో అవైతే ఏమేం పత్రాలు నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. మనకి ఇప్పుడు అవి అవైలబుల్గా ఉన్నవా లేవా కూడా అంతగా తెలియదు. మనకి బయట వాళ్ళు షాప్లో ఇస్తారు కదా. సో అవైతే తెచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ అయితే మనకి జామాకు అండ్ సీతాఫలాకు, అలాగే మనకి గన్నేరు ఆకు, అలా కొన్ని ఆకులు అయితే జిల్లేడు ఆకు, సో అలా తెచ్చి అయితే బ్యాక్ సైడ్ నేను డెకరేషన్ కోసం అయితే ఇవే పెట్టేసేసుకున్నాను. అలాగే మనకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ కూడా ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టేసేసుకొని ఉంచేసుకున్నాను. ఇప్పుడైతే వినాయకుని కోసం అయితే ఒక చిన్న పీట అయితే ఇలా వేసేసుకొని ఇప్పుడు దీనిపైన కొన్ని బియ్యం అయితే పోసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగైతే కొన్ని బియ్యం అయితే పోసేసుకోండి. సో వీటిని అయితే మనం దీనిపైన వినాయకుని పెట్టాలి కదా, దానికోసం ఇలాగైతే సెట్ చేసేసుకున్నాను బియ్యాన్ని. దీనిపైన కొంచెం పసుపు అండ్ కొంచెం కుంకుమ అయితే వేసేసుకున్నాను. సో వేసేసుకొని ఇప్పుడు మనము గరక కూడా పెడతాం కదా వినాయకుని దగ్గర. సో దాని బియ్యం పైన అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను గరక. ఇప్పుడు ఆ గరక పైన అయితే వినాయకుడిని అయితే ఇలా పెట్టేసేసుకోండి. సో చూడండి, ఇలాగా పెట్టేసేసుకొని ఇప్పుడు నేను కలశం కోసం అయితే ఒక చెంబు ఇలా తీసేసుకున్నాను. సో మనకి దీంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని అలాగే కొంచెం పసుపు అండ్ కొంచెం కుంకుమ కూడా వేసేసుకోవాలి ఇందులోని. ఇప్పుడు ఒక కొబ్బరి తీసేసుకొని దీనికైతే మనము పసుపు మొత్తం అయితే కొబ్బరి చుట్టూ అయితే చూడండి, ఇక్కడ నేను ఇలాగైతే మొత్తం రాసేసుకోండి. నేను ఇక్కడైతే మొత్తం పసుపు అయితే పెట్టేసేసి బొట్టు కూడా పెట్టేసేసుకుంటున్నాను కుంకుమతోటి. సో ఇలాగైతే మొత్తం కుంకుమ కూడా పెట్టేసేసుకొని దీన్నైతే మనం ఆ కలశం పైన అయితే పెట్టేసేసుకోవాలి ఇప్పుడు. సో చూడండి, ఇలాగ కలశం పైన అయితే కొబ్బరి పెట్టేసేసి బ్లౌజ్ పీస్ ఇలా చేసేసుకొని దానిపైన పెట్టేసేసుకోవాలి. అలాగే దానికి పసుపుతో బొట్టు అండ్ కుంకుమతో అయితే పెట్టుకొని దానిపైన కొంచెం గాజులు కూడా వేసుకోండి. సో చూడండి, అక్కడ బ్యాంగిల్స్ కూడా వేశాను. అలాగే నూతన వస్త్రాలు ఏమైనా ఉంటే కూడా మనం దేవుని దగ్గర అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కింద పీట అయితే ఇలా వేసేసుకొని ఒక నూతన వస్త్రం అండ్ మనం ప్రసాదాల కోసం అయితే ఒక ప్లేట్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే అరిటాకులతోనే నేను 2 సైడ్స్ ఇలా డెకరేషన్ కోసం అయితే అరిటాకులు కూడా పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా అరిటాకులు పెట్టాక. సో ఇలా పెట్టేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనము గౌరమ్మను కూడా చేయాలి కదా, దానికోసం ఒక తమలపాకు తీసేసుకొని ఇలా పసుపుతో అయితే వాటర్ కలిపేసేసి ఇలా ముద్దలాగా అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మనం గౌరమ్మను అయితే చేసేసుకోవాలి. సో చేసేసుకొని దాని కుంకుమ బొట్టు అయితే పెట్టేసేసుకొని వినాయకుని దగ్గర అయితే ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ అయితే నేను మొక్కజొన్న కంకులు కూడా ఇలా 2 సైడ్స్ అయితే ఇలా పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం దీపాంతాలు కూడా సిద్ధంగా చేసేసుకొని అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. సో ఇప్పుడు దీపాంతాలు అయితే నేను తీసేసుకొని వాటికి మంచిగా ఇలా పసుపుతో కుంకుమతో అయితే ఇలా బొట్టు పెట్టేసేసుకొని నేను వినాయకుని దగ్గర అయితే ఇలా పెట్టేసేసుకుంటున్నాను. సో చూడండి, ఇలాగా 1 by 1 అయితే పెట్టేసేసుకొని దీపాంతాలు కూడా వినాయకుని దగ్గర అయితే ఇలా పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ నేను కూడా ఇలాగ పెట్టేసేసుకొని ఇప్పుడైతే మనము తమలపాకు పైన దీపాంతం పెట్టేలాగా అయితే ఇలాగా డెకరేషన్ లాగా అయితే పెట్టేసేసుకుంటున్నాను. చూడండి, అన్ని తమలపాకులు అయితే ఇలా పెట్టేసేసుకున్నాను. చాలా బాగుంది కదా చూడడానికి. సో అలాగే మనం ఈ పూలతో కూడా కొంచెం నేను వినాయకుడి ముందు అయితే డెకరేషన్ లాగా అయితే చేసేస్తున్నాను. సో చూడండి, ఇలాగా చిన్నగా అయితే డెకరేషన్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మనకి వినాయకుని ముందు ఇలాగ బంతి పూలతో అయితే నేను మిడిల్లో రెడ్ కలర్ వేసేసి దాని చుట్టూ అయితే ఇలా ఎల్లో కలర్ పూలతో అయితే బంతి పూలతోటే ఇలాగైతే వేసేసుకున్నాను. మీరు కూడా ఇలా వేసేసుకొని అండ్ దాని చుట్టూ కూడా మనకి తమలపాకులు ఉంటాయి కదా, అలా 1 by 1 రౌండ్గా అయితే పెట్టేసేసుకొని దాని మీద ఇలా బంతి పూలు అండ్ దాని చుట్టూ మళ్ళీ ఎల్లో కలర్ బంతి పూలు అయితే పెట్టేసేసుకున్నాను. చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ అయితే నేను వినాయకుని కూడా ఇలాగ అలంకరించుకున్నాను పూలతోటి. సో ఇలా మంచిగా అలంకరించేసేసుకొని నేను పత్తితో కూడా దండ కూడా వేసాను వినాయకుడిని. చూడండి ఒకసారి. అలాగే మనకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ కూడా వినాయకుని దగ్గర అయితే ఇలా పెట్టేసేసుకోండి. నెక్స్ట్ ఇలా వినాయకుని దగ్గర పెట్టేసేసుకున్నాక మనము దీపాంతం కోసం అయితే ఇలాగా ఆయిల్ అయితే వేసేసుకోండి.
సో అన్ని దీపాంతాలలో ఆయిల్ వేసేసుకొని నేను సమ్ కలర్స్ కోసం కూడా లైటింగ్స్ కూడా వినాయకుని దగ్గర అయితే ఇలా పెట్టేసేసుకున్నాను. మీకు ఫైనల్‌లో అయితే చూపించేస్తాను. అండ్ మనకు అంబ్రెల్లా కూడా గొడుగు వినాయకుని పైన అయితే పెట్టేసాను చూడండి. చాలా బావుంది. నేను ఇక్కడ వినాయకుని కోసం అయితే 9 ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసాను. పులిహోర, రవ్వ కేసరి, ఉండ్రాళ్ళు, అలాగే మనకి అటుకుల పాయసము, నెక్స్ట్ వచ్చేసి మనకి మోదాకు. ఈ మోదాకుల రెసిపీ అయితే ఎవరికైనా తెలియకపోతే నేను లాంగ్ వీడియో కూడా చేశాను. హ్యాపీ హ్యాపీ యూట్యూబ్ ఛానల్‌లో. ఒకసారి ఎలా చేయాలనో చూసేసేయండి. అలాగే మనకి వడపప్పు, నెక్స్ట్ శనగలు, అలాగే పానకం ఉంటుంది కదా అది, అండ్ ఒక యాపిల్ అయితే పెట్టేసేసుకున్నాను. సో చూడండి, నేనైతే వినాయకుని కోసం 9 నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. చూడ్డానికి చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నూతన వస్త్రంపై కొన్ని ఫ్రూట్స్, పసుపు కుంకుమ పెట్టేసేసుకోవాలి. సో ఇక్కడ నేను దీపాంతం అయితే పెట్టేసేసుకుంటున్నాను. పెట్టేసుకునేటప్పుడు అయితే శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః ఈ శ్లోకం అయితే జపించుకుంటూ మనం పూజ అయితే చేయాలి. సో చూడండి, ఇక్కడ నేను లైటింగ్స్ కూడా పెట్టేశాను. చాలా లుక్ ఉంది కదా. అలాగే నేను హారతి కూడా ఇచ్చేస్తున్నాను వినాయకునికి. కొబ్బరికాయ కూడా కొట్టేసి ఫైనల్గా అయితే మొక్కేసుకోండి. మా ఇంటి గణపతి వినాయక పూజ అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది. మీరు కూడా ఇలా చేసేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసేసుకోండి. మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.